అందరికీ శరణార్థులు. శివుడి యొక్క కోరిక మేరకు బ్రహ్మ గొర్రెల్ని పొట్టేళ్ళని సృష్టించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వాటిని చూసినటువంటి శివుడు, పార్వతి మరియు వాళ్ళ యొక్క శిష్య బృందము, ఋషివర్యులు, మునులు, గణాంగాలన్నీ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ఒక చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శివుడు, పార్వతి ఒక కట్టపై కూర్చొని మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నప్పుడు శివుడు వాళ్ళకి ఆ గణాంగాలకి చెప్తాడు, చూడండి, ఈరోజు నుంచి ఈ మృదువైన సాధుజీవులైనటువంటి ఈ గొర్రెల యొక్క కాపలా, ఆలనా పాలన మీరు చూసుకోవాలి. ఎందుకంటే అవి ఒక దగ్గర ఉండేటువంటి మనస్థితి కలిగినటువంటివి కావు, స్థిరంగా ఒక దగ్గర ఉండవు. అవి మేతా నీరు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాయి, నిరంతరము చలిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వాటిని బాగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళకు అప్పచెప్పి శివపార్వతి తమ కైలాసానికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళంత సంతోషంగా ఆ సౌరభ ఋషులు, గణాంగాలందరూ కూడా సంతోషపడి వాటిని మేము చూసుకుంటామని చెప్పి ఆ రోజు నుంచి కూడా వాటి యొక్క ఆలనా పాలన ఆ గణాంగాలు చూసుకోవడం ప్రారంభిస్తారు. వాటిని చుర్ హుష్ హుష్ అని వాటిని తోలుకుంటూ ఆ అడవిల్లో తిరగడం ప్రారంభిస్తారన్నమాట. వాటిని ఎక్కడ పచ్చగుంటే అక్కడ అవి తింటూ, తిరుగుతూ, నీళ్ళు తాగుతూ అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఈ కొండలు, కోనలు, అడవుల్లో వంకలు ఇలా తిరుగుతూ వాళ్ళు ఆ గొర్రెల వెంట తిరుగుతున్నటువంటి గణాంగాలు కూడా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డలు, చెట్లతో ఉన్నటువంటి పళ్ళు తినుకుంటూ, అలాగే రాత్రి పూట ఆ గొర్రెల మధ్యలోనే పండుకోవడం వాళ్ళు చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆ గొర్రెల యొక్క పాలు, పెరుగు వీటిని తింటూ, తాగుతూ కాలం గడుపుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి సాయంకాలం అయితేనే చూస్తే కాళ్ళలో బాగా వాచిపోవడము, రక్తాలు కారడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అడవుల్లోకి వెళ్ళినప్పుడు గొర్రెలు కాసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి రాళ్ళైతేనేమి, ముళ్ళైతేనేమి ఆ కాళ్ళకి తగిలి వాళ్ళు సాయంకాలం వాళ్ళకి అంటే రాత్రికి నిద్ర వచ్చేది కాదనమాట. ఒక్కొక్కసారి వాళ్ళకి మంచినీళ్ళు కూడా దొరికేవి కావు అడవుల్లో. అయినప్పటికీ అలాగే వాళ్ళు కష్టపడుతూనే వాటిని ఆలన పాలన చూడడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇది మాకు చేత కాదని, అయ్యో శివ, ఎంత పని మాకు అప్పచెప్పావయ్యా అని చెప్పి కొంతమంది జ్వరంతో ఆరోగ్యాలు చెడిపోవడం వల్ల వాళ్ళు వెంటనే శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. గతంలోనే వాళ్ళు మాట ఇచ్చుకున్నారన్నమాట, మేము ఎప్పుడు మనసులో తలుచుకున్నా అప్పుడు మాకు మీరు కనిపించాలి అనేటువంటిది ఒక మాట. వెంటనే శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏమి మీ సమస్య అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, చూడయ్యా, ఓ శివ, ఓ గురువే, ఓ స్వామి, చూడు మా పరిస్థితి అని. ఓ దేవాది దేవ, ఓ పరమాత్మ, మా వల్ల ఈ గొర్రెలను కాయడము చేత కాదు. ఈ భూమిపై ఉన్నటువంటి ఎలాంటి పనైనా మేము చేస్తాము, కానీ ఈ గొర్రెలు కాసే పని మాత్రం మా చేత కాదు. దయచేసి మాకు ముక్తిని ప్రసాదించండి, ఈ పని నుంచి మాకు ముక్తిని ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఆలోచన చేస్తాడు, నా యొక్క గణాంగాల చేతనే కాని పని ఇంకెవరు చేస్తారు అని విచారించినప్పుడు దీన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణే ఒకసారి అడిగితే పోలే అనే ఒక ఆలోచనతో బ్రహ్మదేవుణ్ణి మనస్సులో ధ్యానిస్తాడనమాట. కొద్దిసేపు తర్వాత బ్రహ్మదేవుడు శివునికి ప్రత్యక్షమై
శివునికి నమస్కారం చేస్తాడు. వెంటనే శివుడు కూడా బ్రహ్మకు ప్రతి నమస్కారం చేస్తూ, బ్రహ్మదేవ, సాధు ప్రాణిని మీరైతే సృష్టించినారు, నీవు ఎలా సదా చలిస్తూ ఉండేటువంటి ఈ ప్రాణులనైతే సృష్టించినారు, కానీ వీటిని ఇలా అంటే నిరంతరము ఈ చలించుండేటువంటి ఈ వీటిని వెంట వెళ్ళి కాచేవాళ్ళు ఎవరు? ఇవి ఓ దగ్గర ఉండవు, ఒకే దగ్గర పండుకోవు, ఒకే దగ్గర తినవు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిని పాలించడము, ఆలనా పాలన చూసుకోవడం మా గణాంగాల చేత కావడం లేదు. దయచేసి మీరే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని వెతకండి అంటాడు. అప్పుడు బ్రహ్మ, సరే 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 నేను సృష్టించినటువంటి ఈ గొర్రెల్ని, వాటిని పాలించడం పెద్ద విషయమేమి కాదు, నేనే వీటిని ఆలనా పాలన చూస్తాను, ఇక మీరు వెళ్ళండి అని చెప్తాడు. దాంతో అందరూ శివుని యొక్క గణాంగాలు సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు బ్రహ్మ వాటి యొక్క ఆలనా పాలనని చూడడం ప్రారంభిస్తాడు. అలా ఆయన సృష్టించినటువంటి అనేకమైనటువంటి ప్రకృతి అందాలని చూసుకుంటూ ఆ గిరి శిఖరాల్లో, ఆ చెట్లలోనూ వాటిని చూస్తూ, ఆ చెట్ల ఫలాలని తింటూ ఆ గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. అలా కాస్తున్నప్పుడు ఆయన రాత్రిపూట్ల వాటి వెంటనే ఉండి వెచ్చగా గొర్రెల మధ్యలో పండుకునేవాడు. అలా సదాకాలం ఆయన చేస్తూ ఉంటే ఆయనకు కొన్ని రోజుల తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఇదేమిటిది, నేను ఇక్కడే ఉన్నాను, సృష్టి కార్యం నిలబడిపోతుంది కదా, నా పని సృష్టించడం వరకే కదా, నేను ఇక్కడ ఉంటే బ్రహ్మలోకంలో మరి నా పని ఎవరు చేస్తారు, ఈ సృష్టి అలా నిలబడిపోతే కష్టం కదా అని ఒక ఆలోచన చేస్తాడు. ఆయనకు కూడా ఒక రకంగా ఇబ్బందికరమైందనమాట గొర్రెలు కాయడం. వాస్తవానికి గొర్రెలు కాయడం అనేది చాలా 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 కష్టంతో కూడినటువంటి పని. సదాకాలము గొర్రెల వెంట ఉండాలి, వాటి రోగాలు వస్తే వాటికి ఆకుపసర్లు వేయాలి. ఒకవేళ వర్షాలు గనక రాకపోతే, కరువు గనక ఏర్పడితే, ఎక్కడైతే పంటలు వేసి ఉంటారో అంటే ప్రాజెక్టుల కింద, చెరువుల కింద ఎక్కడైతే పంటలు వేసి ఉంటారో అక్కడ సుదూర ప్రాంతానికి ఈ గొర్రెల్ని పిలుచుకొని పోయేవాళ్ళు. ఆ కాలంలో గొర్రెల్ని మేపడం కోసం అనంతపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గొర్రెల కాపరులు కరువు వస్తే కణేకల్లు, బళ్ళారి జిల్లా పరిసర ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు. అక్కడ వరి కోతల తర్వాత ఈ గొర్రెలకి పుష్కలంగా గడ్డి మిగిలేదనమాట. ఆ గడ్డిని అక్కడే మేపుతూ వర్షాలు వచ్చేంత వరకు అంటే జూన్ జూలై వరకు ఒక్కడే కదా. జూలై తర్వాత గడ్డి ఎప్పుడైతే పడుతుందో మళ్ళీ అంతంగా ఉండడం అనేది జిల్లాకి కానీ కర్నూలు వాళ్ళు కానీ వాళ్ళ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఒక 4-5 నెలలు బేజారు జీవితం అవుతుందన్నమాట. కుటుంబానికి కూడా బేజారులకి, భార్యలకి దూరంగా ఉండేవాళ్ళు. మరి ఒక పక్క ఆ కాలంలో వాస్తవానికి బ్రహ్మలోకంలో సృష్టి నిర్మాణ కార్యము ఇప్పుడైతే గొర్రెల కాపరులందరూ ఇక్కడ ఉన్నాడు. మరి స్మార్ట్ ఫోన్ రావడం వల్ల వాళ్ళ క్షేమ సమాచారాలు స్థగితమైపోతుంది అన్నమాట. కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం సృష్టించడం కదా, సమాచారం కూడా తెలిసేది కాదు. నా పని వాళ్ళు ఎట్లా నిర్మాణం చేయడం కదా. వాళ్ళు మళ్ళీ నడిచి వచ్చి ఈ చరాచరాలకు వస్తే వస్తువులన్నిటిని కూడా అలా నేను సృష్టిస్తే పిడుగుపాటికి లేకుంటే అనే ఆలోచనలో వాళ్ళకు రోగాలు రావడం, ఈ రకంగా చనిపోవడం కూడా జరిగిందంటే ఆశ్చర్యమేమీ లేదు. శ్రీహరి అని మనసులో తెలుసు. ఈ రకంగా అంటే బ్రహ్మ సృష్టిస్తాడు. గొర్రెల కాపరుల యొక్క కష్టాలను అంత దుర్భరమైనటువంటి హరి లేదా విష్ణువు వాటిని లయకారుడు శివుడు అటువంటి సృష్టి. అదే
అంటే వీళ్ళు త్రిమూర్తులు. వెంటనే అందుకని మనసులో కూడా గొర్రెలు విష్ణువుని గొర్రెల కాపరులు ఎప్పుడు కూడా పేదరికంలో ఉండేవాడు కాదు. కానీ ఆ విష్ణువు వాటిని నిరంతరము ప్రత్యక్షమవుతాడు. కాచేటువంటి వ్యక్తులు సామాన్యులైనటువంటి భక్తులు. జీతగాళ్ళు కూడా ఎవరు ఉండరు. గతంలో జీతగాళ్ళని పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు జీతానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. గొర్రెలు కాయడం అనేది ఈ రోజుల్లో చాలా సవాలుతో కూడిన పని అని చెప్పుకోవచ్చు. అయితే గొర్రెలుగా కాసే వాళ్ళకి గొర్రెల యొక్క ఓనర్లకి ఎప్పుడూ కరువు ఉండేది కదా. డబ్బులు కానీ తిండి గింజలు కానీ వాళ్ళతో నిరంతరము డబ్బులు ఉంటాయి. అందుకని గొర్రెలు అంటే లక్ష్మి అని చెప్తారు. గొర్రె అంటే లక్ష్మితో సమానము అని చెప్తారు. ఆ రకంగా బ్రహ్మ గొర్రెలు కాస్తూ కాస్తూ తన యొక్క పని మర్చిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత గుర్తుకొచ్చింది, అరే 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 నేనేం చేస్తున్నాను ఇక్కడ, నా పని సృష్టించడం కదా, నేను ఆ పని చేయకుండా ఇక్కడ గొర్రెలు కాస్తున్నానే, ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం, ఇది నన్నే మర్చిపోయినాను నేను అని తెలుసుకొని వెంటనే అరే అరే నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ గొర్రెలను ఏం చేయాలని ఆలోచించేసి, సృష్టించడం వరకే కదా నా పని, వీటిని పాలించే పని శ్రీహరిదే కదా, అంటే విష్ణువుదే కదా అని మనసులో విష్ణువుని తలుస్తాడు. వెంటనే ప్రత్యక్షమవుతాడు విష్ణువు. సామాన్యులు పిలిస్తేనే విష్ణువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. అలాంటిది సాక్షాత్ పరబ్రహ్మ మనసులో తలుసుకుంటే శ్రీహరి రాడా పరిగెత్తుకుంటూ. అలా భక్త ప్రహ్లాద మరి ఆయన ఒకసారి ఎక్కడున్నాడు అన్నప్పుడు మనము భక్త ప్రహ్లాద సినిమాలోనే మనం చూడొచ్చు. అందుగలడిందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికినా అందందేగలడు. నీవు కళ్ళు మూస్తే ఆయనే, కళ్ళు తెరిసినా కూడా ఆయనే. ఈ చరాచర జగత్తులో ఎక్కడ చూసినా కూడా ఆ విష్ణువే కదా అని తలుసుకుంటాడు. బ్రహ్మ ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి మహావిష్ణువు బ్రహ్మని చూసి, ఏమిటి బ్రహ్మదేవ, నీవు ఈ పని చేస్తున్నావు? ఈ గొర్రెలను కాచేదానికి వేరే ఎవరో మనుషులు లేరా అని ఆశ్చర్యభరితంగా అడుగుతారు. దానితో పరబ్రహ్మ జరిగిన విషయానంతా కూడా చెప్తాడు. తానే ఈ గొర్రెలను సృష్టించానని, శివుని యొక్క కోరికతో ఆ ఉన్ని కోసం, ఆ కంబళి కోసం నేను ఈ గొర్రెలను సృష్టించాను. వీటిని వాళ్ళ యొక్క గణాలు ఆలన పాలన చూడడం చేత కాని వల్ల నేనే స్వయంగా వీటిని కాచుతూ ఉన్నాను. కాబట్టి నాకు సృష్టి కార్యం ఉంది, నేను వెళ్ళాలి, నీకు వీటిని చూసుకోవాలి, ఈ పాలనా భారం నీదే కదా, సృష్టిని చూడవలసినటువంటి బాధ్యత నీదే కదా శ్రీహరి, ఇప్పటి నుండి నీవే వీటిని చూసుకోవాలి, ఈ గొర్రెల్ని కాయాలి అని చెప్పి విష్ణువుకి అప్పచెప్పడం జరుగుతుంది. సరే, సాక్షాత్తు శ్రీహరికి బ్రహ్మదేవుడే చెప్పినప్పుడు శ్రీహరి కాదనగలడా అని చెప్పి అలా చెప్పడంతో సరే వీటి యొక్క పాలన నేనే చేస్తానని శ్రీహరి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు మనసులో సామాన్య మానవులకి ఈ పని సాధ్యం కాదు, అందువల్ల శ్రీహరియే దీనికి సమర్థుడు అని చెప్పి తన యొక్క మనసులో అనుకొని ఆ పనిని శ్రీహరికి అప్పగించి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. తర్వాత శ్రీహరి మనసులో, సరే బ్రహ్మదేవ, ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనట్టు కూడా నేను ఈ గొర్రెలు కాసే పనిని నేనే కర్తవ్య నిష్ఠతో చేస్తానని చెప్పి ఆయనకు మాట ఇచ్చి మరుసటి రోజు నుంచి కూడా ఈ గొర్రెల్ని
కాయడం ప్రారంభిస్తాడనమాట. ప్రారంభంలో ఇదేం పెద్ద మహాకార్యమని బ్రహ్మ శివుడు ఇంత బెంబెలెత్తిపోతున్నారు, ఇదేం పెద్ద కష్టమేమి కాదు కదా అని చెప్పి, ఇదేం పెద్ద ఘనకార్యమే అని చెప్పి సహజంగానే తన్ని తాను ప్రశ్నించుకుంటూ ఆ గొర్రెల్ని కాసుకుంటూ వాటిని తోలుకుంటూ ఆ కొండల్లోన ఆ చెట్ల మధ్య తిరుగాడుతూ ఉంటాడు. తర్వాత మైదానాలకు వస్తాడు. అక్కడ కూడా ఆ ప్రకృతిని చూసుకుంటూ తన్ని తానే మర్చిపోయి ఆ అడవిలో ఆనందంగా జీవిస్తుంటాడు. ఆహా, ఏమి సౌందర్యము! ప్రకృతి జలపాతాలు, సుందరమైనటువంటి పక్షులు, నెమలి నాట్యం చేస్తుంటే ఈ ప్రకృతిని చూసి ఆయన తన యొక్క తన్మయత్వంతో ఆనందంతో ఆనంద డోలికల్లో తూగుతాడు శ్రీహరి. అరేరే, ఇన్ని రోజులు కేవలం నేను పాలసముద్రంలో నుండి చూసి ఇదే గొప్పదనుకుంటేనే ఇంత అందం ఎక్కడుంది? ఆ పాలసముద్రంలో ఇంత అందం లేదు కదా, ఇది ఎంత సుందరమైనటువంటి పర్వతాలు అని తను తాను మైమరిచి ఆనందంగా ఆయన కూడా నృత్యం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఎవరికైనా ప్రతిరోజు తీపి తింటే కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది? కారం తినాలనిపిస్తుంది. అలాగే ఎంత సుందరంగా ఉన్నప్పటికీ, ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు చూసిన ప్రదేశాన్ని చూడడం అంటే అందులో ఉన్న ఆనందం వెళ్ళిపోతుంది. మనము అంతేగా. ఎవరైనా ఎండాకాలం ఊటీకి వెళ్ళి ఒకరోజు 2 రోజులు ఉంటే బాగుంటుంది, కానీ ఒక నెలనో 2 నెలలు అక్కడ మనం ఉండామనుకోండి, అది మనకు కూడా వెగటు అనిపిస్తుంది. అంటే అది కామన్ అయిపోతుంది. ఎత్తైన పర్వతాల్లో ఊటీలో ఉన్నటువంటి అక్కడున్న ప్రజలకి అదే విధ శాపంగానే పరిణమిస్తుంది. అది విపరీతమైన చలి, వర్షం, అలా మనకు మాత్రం సుందరంగా కనిపిస్తుంది 2 రోజుల వరకే. అలాగే విష్ణువుకి కూడా తను చేస్తున్న పనిని చేసి ఆయనకు కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇది ప్రతిరోజు దీన్ని చేయాలంటే సాధ్యం కాదు, ఈ గొర్రెలను కాయడం నా చేత కాదా, ఎట్లా చేయాలి అని ఆలోచనలో పడతాడు. అక్కడ వైకుంఠంలో శ్రీహరి యొక్క సాన్నిధ్యం లేకుండా లక్ష్మీదేవి బాధపడుతూ ఉంటుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి శ్రీహరిని వెంటనే వెతుకుతూ చివరకు ఈ కొండల మధ్యలో ఒక బండపైన కూర్చొని ఆ గొర్రెల పిల్లల్ని తొడ మీద వేసుకొని కూర్చున్నటువంటి శ్రీహరిని వచ్చి చూస్తుంది. ఏమిటిది అని ఆశ్చర్యపోతుంది. అక్కడ వైకుంఠంలో ఆయన అవతారమేమి? ఆయన ఒక అవతార పురుషుడు. వైకుంఠంలో నా తొడలపైన పండుకొని సంతోషంగా ఉండే ఈయన ఇక్కడొచ్చి ముళ్ళ చెట్ల మధ్యలో ఆ గొర్రెల పిల్లలని తన యొక్క తొడల మీద పండుకోబెట్టుకొని ఏమిటిది ఆయన అవతారం అని చెప్పి ఆయన చాలా బాధపడుతుంది లక్ష్మి. ఆయన యొక్క ముఖాన్ని చూడడానికి కూడా ఆమెకు ఒక రకంగా ఆ విషాదం అనిపిస్తుంది అన్నమాట. వెంటనే ఆమె విష్ణువు ముందు నిలిచి ఇలా తలెత్తి చూస్తుంది. ఆ పనిలో ఉన్నటువంటి ఆ విష్ణువు కూడా ఇలా పైకి చూసి లక్ష్మి చూసినటువంటి ఆయన ఆ ముఖములో ఆనందంతో నవ్వుతూ ఈ మాట అంటాడు. అరే, ఈ అడవిలో ఓ ఏకాంగిగా నేనొక్కడే ఉన్నాను ఇన్ని రోజులు అనుకుంటే, ఇప్పుడు నా తోడుగా నువ్వు వచ్చావు కాబట్టి మనిద్దరూ కలిసి ఈ గొర్రెలను కాద్దాము అని నవ్వుతూ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మాటలకి లక్ష్మీదేవి కూడా నవ్వుతూ, అవునవును, అదేమి అబద్ధమేమి కాదు, గొర్రెలంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే కదా, అంటే లక్ష్మి అంటే సంపదే కదా, గొర్రెలన్నా సంపదే కదా, కాబట్టి తప్పేం. గొర్రెలు కాయడం అనేది చాలా ఉత్తమమైన పని. మనుషులకు మనం సంపదను అందిస్తాము, అవి మూగజీవులు. సాక్షాత్తు బ్రహ్మ సృష్టిలో సృష్టించినటువంటి
ఒక సాధు ప్రాణులు కాబట్టి వీటిని చూడడంలో మనం ఎలాంటి తప్పు లేదు, తప్పకుండా వీటిని ఆలనా పాలన మనం చూద్దాము దేవా అని చెప్పడం జరుగుతుంది. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం.